నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయడానికి చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి నేను చాలా ఈజీగా 10 మినిట్స్లో చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తానో చూడండి. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కాక కాస్త పచ్చిమిర్చి వేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఆ తర్వాత పసుపు వేసుకొని అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఆ తర్వాత దాన్ని అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. ఆయిల్లో బాగా వేడవనివ్వాలి. అలా వేడైన తర్వాత కాస్త దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకుంటాం, చికెన్లో చాలా ఎక్కువగా కలుస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా లాస్ట్లో చికెన్ వేసుకొని అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. సాల్ట్ మనం ముందుగానే వేసుకోవడం ఎందుకనంటే చికెన్కి ఫుల్గా పట్టేస్తుంది అన్నట్టు. అప్పుడు మనకి చికెన్ అనేది తింటుంటే టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనం కాస్త టొమాటో ముక్కలు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కాస్త దానికి సరిపడా కారం వేసుకొని అటు ఇటుగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత వాటర్ పోసి మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.